హర్షేష్ గారు మాట్లాడండి. హర్షేష్ గారు, ఇప్పుడు ఎవరు సంయమనం పాటించారు? ఇప్పుడు ఇది కాస్త వర్గాలకి కులాలకి ఇలా ఒక సున్నితమైన అంశం కాస్త మరో సున్నితమైన అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈ విధంగా వెళ్ళిపోతుంటే మీరన్నట్టుగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాంటివి ఏమైనా క్రియేట్ అయితే నిజంగా అది వచ్చే పెట్టుబడిదారులకి అసలు మనకు రక్షణ కల్పించాల్సిందే, అక్కడ వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిందే పెట్టుబడిదారులకి లా అండ్ ఆర్డర్ విషయంలో. సో ఇలా కనిపిస్తున్నప్పుడు ఎవరు సంయమనం పాటించాలి ఇక్కడ? ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలి. ఎందుకంటే ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఏముంటుందండి, ప్రతి అంశాన్ని ఒక రాజకీయం చేసి రాజకీయంగా దాన్ని మైలేజ్ తీసుకోవాలనేటటువంటి ప్రయత్నాలు ఎక్కడైనా చేస్తారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేసేటటువంటి ఒక కామన్ ప్రక్రియ. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, రాష్ట్రాన్ని నడపాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి, ప్రజలకు బాధ్యత వహించాల్సింది కాబట్టి ప్రభుత్వం కొంత సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అంటే చెప్తున్నారు కదా, కాదు ఒక పక్కన సూచనలు ఇస్తున్నారు, స్వీట్ వార్నింగ్స్ ఇస్తున్నారు, లేదు వాళ్ళు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే మీరు ఎక్కడ కూడా అని, కానీ మీరు ఎందుకు కంట్రోల్లోకి రాలేకపోతున్నారు? లేదండి, అట్లా ఒక మాట నన్ను మాట్లాడేవండి. ఇప్పుడు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా చంద్రబాబు నాయుడుకి మేలు చేశారని చెప్పాలి. ఎందుకు అంటే ఒకవేళ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుంటే చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చేది కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డిని మరిపించేటటువంటి పాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన రాకుండా పాలన అద్భుతంగా చేసినటువంటి ఒక నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది దాన్ని బాధ్యత అంటారు, దాన్ని రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పబ్లిక్ అంటారు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, నాకు తెలిసినటువంటి నేను చూసినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో మీకు రాయలసీమ అనేసరికి ఒక ఫ్యాక్షనిజానికి ఒక మచ్చుతునుగ్గా చెప్తారు. కానీ ఫ్యాక్షన్ లో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి. ఫ్యాక్షన్ లో ప్రిన్సిపల్ ఏంటంటే మహిళల పైన చిన్నపిల్లల పైన దాడి చేయకూడదు అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రిన్సిపల్ ఫ్యాక్షన్ లో ఉంటది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఆ దాడులు కానీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి చూస్తే, గతంలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు పైన చర్య తీసుకోకుండా ఆ ప్రభుత్వం ఎట్లా ఉన్నదో, బట్ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా 2 కీలకమైనటువంటి అంశాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం యొక్క ఆలోచనతోటే ఉన్నదా అని అనిపించేటటువంటి 2 సంఘటనలు చెప్తాను. ఒకటి, అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు, అట్లాంటి భాష వాడకూడదు. దానికి వాళ్ళు అరెస్ట్ అయితే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి గల్లా మాధవ్ పై కూడా ఇక్కడ చర్యలు ఉండాలి. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినటువంటి సందర్భం ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, సమాజం అంతా బాగుండాలి, రాష్ట్రంలో మంచి ఐక్యత ఉండాలి, రాష్ట్రం ఇట్లా అశాంతిగా ఉండకూడదు, శాంతి భద్రతలు దెబ్బతినకూడదని రజనీ అనేటటువంటి ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ మంచి మాట చెప్పారు. అదే విధంగా అరవ శ్రీధరు చేసినటువంటి కార్యక్రమం మనం చూసాం. కానీ ఆ పార్టీ అరవ శ్రీధర్ పైన చర్య తీసుకోకుండా రజనీ పైన చర్య తీసుకున్నారు. అంటే మనం రాజకీయాలన్నిటినీ ఈ 3 పార్టీల రాజకీయాన్ని రాజకీయ కోణంతో ప్రజల కోసమో లేకపోతే న్యాయము నీతిని నిలబెట్టాలనేటటువంటి ప్రయత్నాలు మనకి ఎక్కడ కనపడుతున్నాయండి దీంట్లో? కాదు ఆరోపణలు చేసిన ఈజీగా యాక్షన్ తీసుకోగలరా? ఆరోపణలు చేసిన ఈజీగా యాక్షన్ తీసుకోగలరు. దాని మీద విచారణ కమిటీలు చేసినప్పుడు అవి నిజాలు నిగ్గు తేల్చే వరకు కూడా మనకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదా? అది ఏం సమయన ఆరోపణల తీవ్రత కూడా ఉంటుంది. ఆరోపణ అనేటటువంటిది ఒక తీవ్రత ఉంటుంది. మన సమాజం అంతా కూడా మహిళను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి సిస్టమ్ లో ఉన్నటువంటి సందర్భంలో ఒక మహిళ బయటకు వచ్చి ఒక కీలకమైన శాసనసభ్యుడి పైన ఆరోపణలు చేస్తుంది అని అంటే, బట్ యు గివ్ ఏ డ్యూ రెస్పెక్ట్ టు హర్. ఆ రెస్పెక్ట్ మనకి ఎక్కడ కనపడింది అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే, అంటే మెయిన్ గా కాదు ఇలా వ్యక్తిత్వ హరణాలు చేసే స్థాయికి రాజకీయాలు వచ్చేస్తాయంటే కాదు. ఇక్కడ హర్షేష్ గారు ఇక్కడ ఇంకొకటి, మనం ఏది ఇలాంటి విషయాలు మాట్లాడితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తామో, ఏది ఎక్కువ వైరల్ అవుతామో చూసుకుంటున్నారు. కానీ ఇలా వ్యక్తిత్వ హరణాలు అనేవి ఎంత క్రియేట్ చేస్తున్నాయో తెలిసినా వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి అలాంటి వాటి మీద గట్టిగా యాక్షన్ తీసుకునే ఏమైనా రావాలా? యాక్షన్ తీసుకునే విధంగా అదే నేనేమంటున్నాను, ప్రభుత్వాలు ప్రజల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మళ్ళా వాళ్ళకి మంచి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. మీరు గత ప్రభుత్వానికి మ్యాండేట్ ఇవ్వలేదు అని అంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే. బట్ ఇవాళ కూడా అదే రకమైనటువంటి తప్పిదాలు ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అదే రకమైనటువంటి సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మరి 2029 నాటికి ఫలితాలు ఎట్లుంటాయనేటటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కదా. అందుకే
ప్రభుత్వాలు ప్రజల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బాధ్యతాయుతమైనటువంటి అంశం లోపించిందని చెప్తున్నాం. ఒక నేను మాట అడుగుతానండి. దేవదేవుడి పట్ల దేవదేవుడి చుట్టూ దేవదేవుడి ప్రసాదం చుట్టూ రాజకీయాలు చేయొచ్చా? ఒకవేళ లడ్డూలో కల్తీ జరిగిందని ఎన్డిడిబి రిపోర్ట్ ఇస్తే ఓ బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు దానికి ఏం చేయాలి? ఒక హైయెస్ట్ ఎంక్వైరీ కమిటీని కాల్ ఫర్ చేయాలి. అట్లా కాకుండా ఒక ఎన్డిడిబి రిపోర్ట్ ని పట్టుకొని వచ్చి డైరెక్ట్ గా చదివేశారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా చదివేయటం వల్ల మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ లో తయారైందనేటటువంటి విషయం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. 1857లో మనకి అక్కడ ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మన భారత సైనికులు అక్కడ ఉన్నటువంటి తూటాలను వాడటానికి ఇష్టపడలేదు. ఎందుకు ఆ తూటాలను వాడటానికి ఇష్టపడలేదు అని అంటే, ఆ తూటాలలో గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసింది. గొడ్డు కొవ్వు కలిసినందుకు పవిత్రమైనది ఆవు కాబట్టి హిందువులు ఆ తూటాలను వాడలేదు. పంది కొవ్వు కలిసింది కాబట్టి పంది అసహ్యమైనటువంటి జంతువు కాబట్టి ముస్లిం సైనికులు ఆ తూటాలను వాడలేదు. మీరు చేస్తే మేము చేస్తాం అన్న విధంగా ఇలాగే వెళ్ళిపోతే ఇంకా రఫీ గారు సమయం అవుతుంది, కంక్లూడ్ చేయండి రఫీ గారు. ఆయన ఆదిశేషు గారికి ఆయన హైదరాబాద్